ఆకలితో ఉన్న ఈ అమ్మాయి ఒకరోజు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. అయితే ఈమెకు డెలివరీ అయిన బాక్సు ఫుడ్ లేకుండా ఖాళీగా ఉంటుంది. అలాగే ఇందులో ఒక తెల్లటి కాగితం కూడా ఉంటుంది. అప్పుడు ఈమెకు ఆశ్చర్యంగా అనిపించి ఆ డెలివరీ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాలనుకుంటుంది. కానీ ఈమెకు ఆ డెలివరీ బాక్స్ మీద మీకేం ఆహారం కావాలో ఇందులో ఉన్న తెల్లటి కాగితంపై రాయండి అని రాసి ఉంటుంది. కానీ ఈమెకు దీనిపై నమ్మకం ఉండదు. అయినప్పటికీ ఈమె ఒకసారి టెస్ట్ చేసి చూద్దామని అందులో ఉన్న తెల్లటి కాగితంపై నాకు బార్బీక్యూ చికెన్ కావాలని రాస్తుంది. అయితే చూస్తుండగానే ఆ డబ్బా ఒక్కసారిగా కదులుతూ వేడివేడి బార్బీక్యూ చికెన్ వచ్చేస్తుంది. అప్పుడు ఈమె కొంచెం టేస్ట్ చేసి చూడగా ఇది రుచిగా ఉండడంతో ఆ డబ్బాలో ఉన్న చికెన్ అంతా తినేస్తుంది. దీంతో ఈమెకు ఆశ కలిగి తనకు నచ్చిన వంటకాలన్నీ ఆ కాగితం ముక్కపై రాస్తూ అవన్నీ ఈ డబ్బాలో నుంచి రాగా వాటిని ఆనందంగా ఆరగించేస్తూ ఉంటుంది. ఆ తరువాత ఈమెకు ఇంకా ఆశ పెరుగుతుంది. వెంటనే ఈమె ఫోన్ తీసి ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహారం ఏమిదని సెర్చ్ చేస్తుంది. అప్పుడు ఈమెకు ఒక వింతైన ఫుడ్ కనపడుతుంది. కానీ ఈమె ఆ ఫుడ్ పేరు రాద్దామంటే ఆ ఆర్డర్లో వచ్చిన తెల్ల కాగితం అయిపోతుంది. అప్పుడు ఈమె తమ ఇంట్లో ఉన్న ఒక పేపర్ డబ్బాను చింపి దానిపై ఆ ఖరీదైన వంటకం రాసి దాన్ని కూడా ఆ డబ్బా నుంచి రప్పించుకుని ఆ మొత్తం ఆహారాన్ని తినేస్తుంది. కానీ చూస్తుండగానే ఈమె ముక్కులో నుంచి రక్తం వచ్చి ఒళ్లంతా పాయిజన్ అయ్యి ఉన్నపలంగా చనిపోతుంది. అసలేం జరిగిందంటే ఈమె ఆహారం రాసిన ఆ అట్ట పేపర్ వెనక ఏదో కెమికల్ పేరు రాసి ఉంటుంది. అందుకని ఆ ఫుడ్ లో ఈ కెమికల్ కలిసి ఉండడం వల్ల ఈమె ఉన్నపలంగానే చనిపోయింది. మీకు కూడా ఇలాంటి డబ్బా దొరికితే ఎలాంటి ఆహారం తింటారో కామెంట్ చేయండి.